Hello, welcome to AK Prime Math Academy. ఈ వీడియో సెషన్లో మ్యాథమెటిక్స్ 2A ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నుంచి ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ నుంచి 7 మార్క్స్ క్వశ్చన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్లో మనకు ఒక క్వశ్చన్ అడుగుతారు. 8 to 9 క్వశ్చన్స్ ఉన్నాయి. మరి ఈ వీడియోలో ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి వీడియోలో ఒక్కొక్క క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో క్వశ్చన్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఏ ర్యాండమ్ వేరియబుల్ క్యాపిటల్ X has the following probability distribution. క్యాపిటల్ X equal to Xi. ప్రాబిలిటీ ఆఫ్ క్యాపిటల్ X equal to Xi. అంటే 1 2 3 4 5 ఇక్కడ కరస్పాండింగ్ ప్రాబిలిటీస్ కూడా ఇచ్చినారు. 1 కరస్పాండింగ్ ప్రాబిలిటీకే, 2కి 2k, 3కి 3k ఈ విధంగా ఇచ్చినారు. మరి ఏమేమి ఫైండ్ అవుట్ చేయమన్నారంటే కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే ఇక్కడ కే ఉంది కదండి, దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అదే విధంగా మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, సరేనా? సో ఈ 3 క్వశ్చన్స్ చేస్తే ఈ క్వశ్చన్ కంప్లీట్ గా సాల్వ్ అయిపోతుంది. మరి సొల్యూషన్ లో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఈ టేబుల్ అంతా మనం గివెన్ అనేసి రాసుకుంటాము. నేనైతే ఇప్పుడు రాయడం లేదు, ఎందుకంటే ఇక్కడ మరీ స్పేస్ తక్కువ అయిపోతుంది. టేబుల్ రాసుకున్న తర్వాత ఫస్ట్ వాల్యూ ఇది కే ఫైండ్ అవుట్ చేయాలి. కే ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకు తెలుసు సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు 1. సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు 1, అవునా? సో ఈ ప్రాబబిలిటీస్ యొక్క సమ్ము విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే సమ్మేషన్ ఆర్ సిగ్మా I ఈజ్ ఈక్వల్ టు 1 to 5 ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు స్మాల్ xi ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఈ ప్రాబబిలిటీస్ అన్ని యాడ్ చేస్తే దాని వాల్యూ ఎంత ఉంటుంది, 1 అని రాసుకోవాలి. సో రాసుకుందాము. k ప్లస్ 2k ప్లస్ 3k ప్లస్ 4k ప్లస్ 5k ఈజ్ ఈక్వల్స్ టు 1, అవునా? సో ఎప్పుడైతే ఇవన్నీ యాడ్ చేస్తామో 3 ప్లస్ 3 6, 6 ప్లస్ 4 10, 15k వస్తుంది ఇక్కడ. సో 15k ఈజ్ ఈక్వల్స్ టు 1. k వాల్యూ ఈజ్ 1/15. k వాల్యూ ఈజ్ 1/15. సో k వాల్యూ అయితే మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఫైండ్ k అన్నారు, అది ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకున్నాం. తర్వాత మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మీన్ ని దేంతో డినోట్ చేస్తారంటే మ్యూతో. సో మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మీన్ అంటే మ్యూతో డినోట్ చేస్తారు. ఫార్ములా ఏంటి అంటే సిగ్మా I ఈజ్ ఈక్వల్ టు 1 to 5 xi ఇంటూ పి ఆఫ్ క్యాపిటల్ X ఈక్వల్ టు xi, అవునా? ఈ xi వాల్యూని p ఆఫ్ x ఈక్వల్ టు xi తో మల్టిప్లై చేయాలా. అంటే పైన ఉన్న ఈ వాల్యూని కింద ఉన్న ఈ వాల్యూతో మల్టిప్లై చేసి అన్ని అంటే 1 into k యాడ్ చేసి సమ్ చేయాలా, 2 into 2k యాడ్ చేసి సమ్ చేయాలా, 3 into 3k యాడ్ చేసి సమ్ చేయాలా. సో ఈ విధంగా మనం అన్ని మల్టిప్లై చేసి సమ్ చేయాలా. సో ఏమొస్తుందంటే 1 into k 2 into 2k 4k, 3 into 3k 9k, 4 into 4k 16k, 5 into 5k 25k వస్తుంది, అవునా? ఒకసారి చెక్ చేసుకోండి. k 4k 9k 16k 25k వచ్చింది, అవునా? సో ఈ వాల్యూస్ అన్ని యాడ్ చేయాలా. 14k అవుతుంది ఇంతవరకు, ప్లస్ 16 అంటే 30k, ప్లస్ 25 మీన్స్ 55k, అవునా? 55k. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k? k వాల్యూ ఈజ్ 1/15. సో 55/15 5 టేబుల్తో మనం ఎప్పుడైతే క్యాన్సిల్ అవుట్ చేస్తామో 5 11 జార్ 5 3 జార్. సో ఇక్కడ క్యాన్సిల్ అవుట్ చేసిన తర్వాత వచ్చేటటువంటి వాల్యూ 11/13. సో మ్యూ అంటే మీన్ వాల్యూ ఎంత వచ్చిందంటే 11/3, సారీ 13 కాదు 3. మరి థర్డ్ క్వశ్చన్ వేరియన్స్ ఆఫ్ x ఫైండ్ అవుట్ చేయాలి. వేరియన్స్ ని సిగ్మా స్క్వేర్ తో డినోట్ చేస్తాము, ఆ విషయం మనకందరికీ తెలుసు. వేరియన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. వేరియన్స్ అంటే సిగ్మా స్క్వేర్. సో మరి దానికేమి ఫార్ములా అంటే సిగ్మా I ఈజ్ ఈక్వల్ టు 1 to 5 xi స్క్వేర్. ఇందాక xi రాసాం కదా, ఇప్పుడు xi స్క్వేర్ ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు xi మైనస్ మ్యూ స్క్వేర్, అవునా? అంటే ఇందాక జస్ట్ ఇక్కడ మల్టిప్లై చేసేసాం కదండి, ఇప్పుడు అలా కాదు. పై నంబర్ ని స్క్వేర్ చేసి కింద దాంతో మల్టిప్లై చేయాలి. 1 స్క్వేర్ ఎంత 1, 1 into k ఎంత వస్తుంది k, 2 స్క్వేర్ ఎంత 4, 4 2 జార్ ఎంత 8k. మరి ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9, 9 3 జార్ ఎంత 27k. ఇక్కడ 16 4 జార్ ఎంత స్క్వేర్ చేయాల, పై నంబర్ ని మాత్రమే.
So 64k. Here you will get 25. 25 5 125k. అవునా? సో ఈ విధంగా మనము వేరియన్స్ ఫైండ్ అవుట్ చేస్తాము. నేనైతే నీట్గా రాసుకొని మీకు చేసి చూపిస్తాను. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ పైన 1 స్క్వేర్ ఇంటూ కే, తర్వాత 2 స్క్వేర్ ఇంటూ 2k, తర్వాత 3 స్క్వేర్ ఇంటూ 3k, నెక్స్ట్ ప్లస్ 4 స్క్వేర్ ఇంటూ 4k ప్లస్ 5 స్క్వేర్ ఇంటూ 5k. 2 లైన్స్లో రాశాను ఎందుకంటే ఇక్కడ మనకు ఈ మొత్తం ఒకే లైన్లో రాస్తే ఇక్కడ నాకు ప్లేస్ సరిపోవట్లేదు. మైనస్ మ్యూ స్క్వేర్ మీన్స్ 11/3 హోల్ స్క్వేర్. ఓకే, కానీ ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా ఇక్కడే చెప్పిండల్లా చాలా మంది ఇక్కడే కే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు. చేయకూడదు. మొత్తం యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా కే వాల్యూ 1/15 సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడే మీరు 1/15, 4/15, 9/15, 16/15 రాసేస్తే మళ్ళీ మనకు ఇబ్బంది అవుతుంది. సో మొత్తం కే అలాగే పెట్టేసుకొని మళ్ళీ లాస్ట్లో ఇక్కడ కూడా అలాగే చేయండి. 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ కే ఎంత కే, 2 స్క్వేర్ అంటే 4 2 8k, 3 స్క్వేర్ అంటే 9 3 27k, 4 స్క్వేర్ మీన్స్ 16 64k, ఆ తర్వాత 25 ఇంటూ 5 125k. ఈ విధంగా రాసి మైనస్ 121/9 ఈ విధంగా రాసుకోవాలి. ఇదంతా యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 125 ఒక 64 189 190 190 200 216 okay 8 224 225k. Okay, so here the sum is equal to 225k minus 121/9. ఇప్పుడు k వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. k ఎంత ఒక్కసారి గమనించండి. k ఎంత 1/15. సో ఎప్పుడైతే నేను 1/15 సబ్స్టిట్యూట్ చేస్తానో సో దిస్ విల్ బికమ్ 225/15. 15 225. సో హియర్ యూ విల్ రైట్ ఇట్ యాజ్ 15 minus 121/9. అవునా? సో ఈ విషయం మీరు బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ 15 9 135 మైనస్ 121/9. సో ఎప్పుడైతే మనం సబ్ట్రాక్ట్ చేస్తామో ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 14/9. 14/9 అవునా? 14/9 ఈజ్ ద వేరియన్స్. సో 14/9 ఈజ్ ద ఆన్సర్. సో వేరియన్స్ మనకు క్వశ్చన్లో ఇక్కడ మొత్తము 3 క్వశ్చన్స్ అడిగారు. 3 క్వశ్చన్స్ కూడా మనము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాం. అవునా? ఓకే, సో ఇన్ కేస్ మీకు దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అడగండి, నేను చెప్పిస్తాను. తర్వాత వీడియో సెషన్లో సెకండ్, థర్డ్, ఫోర్త్ క్వశ్చన్స్ మొత్తం 6 to 8 to 9 క్వశ్చన్స్ ఏమో వస్తాయి. మొత్తం 9 క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, మా ఛానల్లో కేవలం 7 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే, అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఐపీఈ ఎగ్జామ్స్కి ఏవైతే అడుగుతున్నారో తరచుగా ఆ క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేసు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా ఛానల్ పేరు ఏకే ప్రైమ్ మ్యాథ్ అకాడమీ అండ్ మా వాట్సాప్ నంబర్ ఈజ్ 9515088260. If you have any doubts, please send me a screenshot so that I can answer your doubts within 2 or 3 days. Okay, thank you.